ఓం గం గణపతే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ దక్షిణామూర్తి గృహవాస్తు సైంటిఫిక్ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం హైదరాబాదు హస్తినాపురంలో ఒక మన సబ్స్క్రైబర్, అలాగే మనం అంటే ఒక బాగా నమ్మకం ఉండే ఒక కస్టమర్ మనల్ని కాంటాక్ట్ చేసి వాస్తు మా ఇంట్లో ఏ విధంగా ఉంది ఒకసారి పరిశీలించండి అని అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. వారికి ఇంతకుముందు 3-4 నెలల క్రితమే ఒకసారి రావడం జరిగింది. అప్పుడు కొన్ని దోషాలు ఉన్నాయండి అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు ఏంటంటే పడమర ఫేసింగ్ ఇల్లు. పడమర ఫేసింగ్ ఇల్లు ఏంటంటే జనరల్గా చాలామంది ఇక్కడ కార్ పార్కింగ్ కోసమని ఒక కట్ చేస్తూ ఉంటారు. కార్ పార్కింగ్ కోసం ఈ విధంగా ఒక ఎల్ షేప్లో చాలామంది కట్ చేస్తారు. చూస్తారు. ఇప్పుడు మనం చూస్తే కార్ పార్కింగ్ ఉన్న ప్రదేశం ఇది. కార్ పార్కింగ్ కోసము చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా పెడుతూ ఉంటారు. వాయుమూల డోర్ అనేది అందరికీ సాధారణంగా కలిసి రాదు. యాక్చువల్గా చెప్పాలంటే వాయుమూల డోర్ అనేది ఇవ్వకూడదు. అది మనకి పడమర దిశలో మనం చూసుకుంటే 5 లేదా 6, 7 స్థానాల్లో డోర్ అనేది పెట్టవచ్చు పడమర దిశలో. కానీ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఇప్పుడు జనంలో ప్రాచుర్యం అనేది ఏంటంటే వాయువులోనే డోర్ ఉంటే మంచిదనే అపనమ్మకంతో ఉన్నారు. దాని ద్వారా ఈ వాయువులో డోర్ అనేది మంచి రిజల్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ కార్ పార్కింగ్ ఇంక ఇది బెటర్. కొంతవరకు యూ షేప్లో ఇక్కడ గోడ అనేది ఉంది కాబట్టి పర్వాలేదు. ఇంకో కొంతమంది ఇళ్ళల్లో ఏంటంటే ఇట్లా ఎల్ షేపే వదిలిపెడుతూ ఉంటారు. ఇది కార్ పార్కింగ్ అలా వదిలిపెట్టడం మంచిది కాదు. అదేవిధంగా ఇక్కడ వాయువులో కొంత దోషాలు ఉంటాయి. వాస్తు ప్రకారం వాయువుకి పశుశాల అంటారు కదా, వాయువ్యంలో పశుశాల ఉండాలంటారు. కానీ పశుశాల అంటే ఈ రోజుల్లో అందరికీ సాధ్యం కాదు కాబట్టి ఆ పశువులకు సంబంధించింది ఇక్కడ చూస్తే మీరు గోమాత ఈ ప్రదేశంలో ఉత్తర వాయువులోని గోమాత విగ్రహాన్ని పెట్టి, అలాగే ఇక్కడ రాధాకృష్ణుల ఫోటో పెడితే ఇది ఒక యాక్టివేట్ యూనివర్స్ అనేది ఇక పశువు ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్న దోషాలు తొలగించే అవకాశం చాలా వరకు ఉంది. ఎందుకంటే వాస్తు బాగాలేదని పదే మీరు మైండ్లో అనుకోకండి, అది మీకు నెగిటివ్గా మారుతుంది. వాస్తు బాగాలేకపోతే ఏమైంది, నేను విశ్వంతో పోరాడుతానండి, సక్సెస్ఫుల్ మీకు ఉంటుంది. ఓకే, ఇదొకటి. ఇంకపోతే మెయిన్ డోర్ దగ్గర నుంచి చూసి ఆపోజిట్ ఒక డోర్ కూడా ఇచ్చారు. అది తూర్పు ఈశాన్యం డోరు. ఈ విధంగా ఆపోజిట్ డోర్ ఉండడం మంచిది. క్లియర్గా ఉంటే కొంతవరకు ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నాయి కానీ అబ్జెక్షన్స్ అనేది ఉండదు. అలాగే లోపలికి వస్తే సార్ ఏమనుకున్నారంటే కంటిన్యూ అవుతుందా? ఓకే. సార్ ఏమనుకున్నారంటే ఇంటి ఓనర్ గారు, మా ఇంటికి 4 ద్వారాలు ఉన్నాయి. తూర్పు ఒక ద్వారము, దక్షిణ ఒక ద్వారము, ఉత్తరం ఒక ద్వారము, పడమర ఒక ద్వారం, 4 ద్వారాలు ఉన్నాయి కదా. 4 ద్వారాలంటే విజయ ద్వారాలు అంటారు కదా, విజయ గృహం అంటారు కదా. నన్ను క్వశ్చన్ వేశారు. కానీ 4 ద్వారాలు ఎక్కడ ఎలా ఉండాలంటే మొట్టమొదట వాస్తుని అనుసరించి పడమరలో ఉండాల్సిన చోట ఒక ద్వారం ఉండాలి. సేమ్ ఆపోజిట్ తూర్పుకి ఒక ద్వారం ఉండాలి. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏమేయాలంటే ఉత్తరం మనకి సెంటర్ టు సెంటర్ లేదా కొన్ని మంచి స్థానాల్లో ఉత్తరం అండ్ దక్షిణం కరెక్ట్గా ఉండాలి. కానీ ఈ ఇంట్లో ఏం జరిగిందంటే వాయువులో ఒక ద్వారం ఉంది, అలాగే తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం ఉంది. ఇదొకటి. తర్వాత ఉత్తర ఈశాన్యం ఉత్తర ఈశాన్యంలో ఇది ఒక ద్వారం రావటం. దీని ఆపోజిట్ అక్కడ ఆగ్నేయంలో అక్కడ చూపించారు. కిచెన్ ఆగ్నేయంలో ద్వారం ఒకటి రావడం. ఇది 4 వైపులా 4 ద్వారాలు ఉండొచ్చు, కానీ ఈ విధంగా సెట్ చేయడం కాదు. దీన్ని వాస్తుని అనుసరించి వాస్తు తెలిసిన వ్యక్తులను పిలిపించి ద్వారాలు ఎక్కడెక్కడ 4 ద్వారాలు పెడితే మంచి రిజల్ట్ వస్తుంది అనేది 100% మీరు సరైన వాస్తు తెలిసిన వ్యక్తిని పిలుచుకొస్తే వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అలా కాకుండా మనమే 4 ద్వారాలు ఉంటే అది విజయగృహం అనేది అనుకోవడానికి వీల్లేదు. 4 ద్వారాలు ఉండాలంటే కరెక్ట్గా ఆ యొక్క స్థానాలను అనుసరించి డోర్ అనేది మనం పెడితే అప్పుడు అది మనకి విజయగృహంగా భావిస్తుంది. కానీ ఈ విధంగా ఉంటే విజయగృహం కాదు. నేను సార్కి కొన్ని సూచనలే చెప్పాను. భవిష్యత్తులో కొన్నాళ్ళ తర్వాత మీరు డోర్స్ మార్చుకోండి. మంచి యోగించే ఇల్లు, కానీ స్థలం ప్రభావం బాగుంది. ఇల్లు కూడా 100% వాస్తు అంటే ద్వారాల వల్ల వాస్తు మైనస్. ఇక్కడ ఇల్లు మాత్రం వాస్తు ప్రకారం బాగుంది, కానీ ద్వారాలు ఇంప్లిమెంట్ చేయడంలో లోపాలు ఉండబట్టి వాస్తు దోషంగా మనకు పరిగణించబడుతుంది. ఇంకపోతే ఈ ఇంట్లో వాస్తు దోష నివారణ ప్రస్తుతానికి నెగిటివ్ ఇంతకుముందు ఉన్నా కానీ వాస్తు దోష నివారణ కోసం ప్రత్యేకంగా ఒక పూజ అనేది చేసి మనం కొన్ని వాస్తు దోష నివారణ యంత్రాలు అనేవి పెట్టడం జరిగింది.
మీకు కానీ ఎవరికైనా సరే వాస్తు ప్రకారం ఇంటి ప్లాన్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి. అదేవిధంగా మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయన్నా కానీ, అదేవిధంగా శల్య దోషాలు ఉన్నా కానీ, నెగిటివ్ ఎనర్జీ ఉందని కానీ ఏమన్నా మీకు అనిపిస్తే కనుక మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8309037905 నెంబర్ కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా వాస్తు ప్రతి ఇంటికి 100% వర్తించదు. వాస్తు అనేది కేవలం వ్యక్తి మీద 20% మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ 20% ఎందుకంటే ఇంతకుముందు మీకు వీడియోలు చెప్పినట్టు మనసు ప్రశాంతంగా ఉండడానికి, కష్టపడి వచ్చి లోపలికి వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండడం కోసము, అలాగే ప్రకృతితో కనెక్ట్ అయ్యే విధంగా మన ఇంటి నిర్మాణం చేసుకుంటే 100% ఉపయోగించడం ఉంటుంది. కానీ ఎవరు కూడా వాస్తు బాగాలేదు మా ఇంట్లో, ఎవరెవరు వీడియోలు చూసి లేదా నాలాంటి వాళ్ళ వీడియోలు చూసి మేము చెప్పేది నిజమనుకుని వాస్తు బాగాలేదని డిప్రెషన్లో మీరు ఉండకండి దయచేసి. వాస్తు కంటే కూడా మనుషుల యొక్క మనస్తత్వం మీద బలం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ మనిషి బలంగా ఉంటే వారికి ఎటువంటి వాస్తు ఏమి చెయ్యలేదు. అదేవిధంగా వాస్తు అనేది 20% ఉంటే, గ్రహాలు అంటే దశలు, అంతర్దశలు, మహాదశలు ఉంటాయి జాతకంలోని, అవి 30% ఉంటాయి. మిగతా 50% మనిషి యొక్క నడవడిక మీద మాత్రం ఆధారపడి ఉంటుంది. మనిషి బలంగా ఉంటే ఎటువంటి వాస్తు దోషాలు కానీ, ఎటువంటి గ్రహ దోషాలు కానీ ఇవేమి కూడా చేయలేవు. దీని అంతటికీ కారణం ఏంటంటే మీరు భగవంతుని నమ్ముకొని ఒక మెడిటేషన్ ద్వారా మీ ఇంట్లో మీరే వాస్తు దోషాలు తొలగించే విధంగా సాధనని చేయొచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే బెల్ కొట్టండి. మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓం గం గణపతే నమః.